వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గౌడ సంఘం బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. సరూర్ నగర్ సామాజిక సంకల్ప సభకు సన్నాహాలు. హైదరాబాద్ కు బయలుదేరిన తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు. BRMB సమావేశంపై BRS ఆగ్రహం. తెలంగాణ జల హక్కులపై ప్రభుత్వం స్పందించాలని KTR డిమాండ్. విశాఖ ఎకనామిక్ రీజియన్ కు భారీ ప్రణాళిక. 9.5 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో సీఎం చంద్రబాబు సమీక్ష. సైబర్ జాగృతి దివస్ పోస్టర్ల విడుదల. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని SP జానకి షర్మిల సూచన. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఆషాఢ బోనాల ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బోనాలు సమర్పించిన మహిళలకు, భక్తులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల వేషధారణలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గౌడ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నరేందర్ గౌడ్, చింతా సాయినాథ్, భరత్ గౌడ్, కిరణ్ గౌడ్, సంకీర్త్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, దుర్గా గౌడ్, సంగమేశ్వర్ గౌడ్, కౌన్సిలర్ నాని తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రేపు సరూర్ నగర్ లో జరగనున్న సామాజిక సంకల్ప సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపాడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నేడు హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన TG5 న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. రేపు జరగబోయే TRS తెలంగాణ రక్షణ సేన యొక్క మన సంకల్ప సభ కోసం మన కరీంనగర్ జిల్లా యొక్క మన జిల్లా అధ్యక్షుడు TRS అధ్యక్షుడు గుంజపండు హరిప్రసాద్ గారు ఎలా సంసిద్ధమయ్యారో తెలుసుకుందాం ఈరోజు. అన్న చెప్పండి, మీరోజు మరి అన్ని జిల్లాలకి తిరుగుతున్నారు, మీరు తిరిగి జనాలని వాళ్ళందరినీ ఎలా సంసిద్ధం చేసి రేపు సభకి తీసుకుపోతారంటే ఎలా చెప్తారు? సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ఇది చరిత్రలో లిఖించదగ్గటువంటి రోజు రేపు ఉండబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు ఎవరున్నా, కాంగ్రెస్, BRS, BJP ఎవరున్నా కానీ ఇటువంటి సామాజిక న్యాయం పేరుతో సమావేశం ఎవరు కూడా పెట్టలే. రేపు మా కవితమ్మ నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఒక సంకల్పాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఈ దేశంలో ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా BRS పార్టీ. కానీ అట్టడుగున ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు, సమన్యాయం జరగలేదు అనేటటువంటి ఆలోచన ప్రజలందరి నుండి వ్యక్తమైన తర్వాత అసలు సామాజిక న్యాయం గత 10 సంవత్సరాల BRS పాలనలో జరగలేదు అన్నందుకే తెలంగాణ భవన్లో బాజాప్తా ప్రెస్ మీట్ పెట్టి ఈ 10 సంవత్సరాలు భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అన్నందుకే కవితమ్మ గారిని పార్టీ నుండి బయటికి పంపడం జరిగింది. మరి అటువంటి సందర్భంలో ఆమె ఎత్తుకున్నటువంటి నినాదం ఈ అట్టడుగు వర్గాల్లో, ఈ బడుగు బలహీన వర్గాలలో ఒక చైతన్యం తీసుకురావాలనే ఆలోచనతో 2.5-3 సంవత్సరాలుగా తెలంగాణ అంతా పర్యటించి బీసీలలో, దళితులలో, ఆదివాసీలలో
ఒక చైతన్యాన్ని మహిళల్లో, యువకులలో, విద్యార్థులలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఫలాలు వీళ్ళందరికీ పంచినప్పుడే సమన్యాయం జరుగుతుంది, సమపాలన జరుగుతుంది, సమంగా న్యాయం జరిగినట్టు అవుతుంది. ఇవాళ ప్రభుత్వం 10 రూపాయలు విడుదల చేసిందంటే అవన్నీ కూడా ఇక్కడ ఈ వర్గాలకు చెందాలి. ఇలా ప్రభుత్వాలు ఇప్పటిదాకా చేసినటువంటి మాట ఏంటంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు పేరుకే బడుగు బలహీన వర్గాలకు ఖర్చు పెడుతున్నామని లెక్కల్లో చూపిస్తారు. మీరు తర్వాత అంతా కూడా అది ఎవరికి ఖర్చు అవుతున్నాయి, ఎక్కడ ఖర్చు అవుతున్నాయి, ఎక్కడ పోతున్నాయి అనేది కూడా ఎవరికి తెలియదు. కానీ ఈరోజు భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అని నినాదం చేసిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కవితమ్మ ఆలోచన సామాజిక తెలంగాణ. ఈ సామాజిక తెలంగాణలో సమన్యాయం కోసమే రేపు ఒక సంకల్పాన్ని తీసుకోబోతున్నాం. రేపు అధికారంలోకి మా పార్టీ వస్తే ప్రభుత్వం విడుదల చేసేటువంటి బడ్జెట్ ఈ వర్గాలకు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఈ వర్గాలకు ఏ విధంగా సమన్యాయం చేయాలనేటువంటి సంకల్పాన్ని రేపు తీసుకోబోతున్నాం. ఆ విషయాలన్నీ కూడా రేపు కవితమ్మ చెప్పబోతా ఉంది. దానికి ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో 4 నియోజకవర్గాలు అందరూ కూడా సమాయత్తమైన ఏ నియోజకవర్గం నుండి ఆ నియోజకవర్గం తగ్గకుండా 300 మందికి తగ్గకుండా ఇలా పెద్ద ఎత్తున మేము 300 అనుకున్నాం, కానీ ఎక్కువ వస్తుండ్రు, చాలామంది వస్తుండ్రు. వాళ్ళందరినీ కూడా రేపు తీసుకెళ్ళి కవితమ్మ చెప్పేటువంటి ఆ మాటలను, కవితమ్మ చెప్పేటువంటి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలను తీసుకొచ్చి ఖచ్చితంగా మళ్ళీ గ్రామాలలో, మండలాల్లో ఆ విషయాలను కూడా చర్చ పెడతాం. సామాజిక తెలంగాణ వైపు ప్రజల్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పండి మేడం, మీరు ఎలా జై తెలంగాణ, జై టీఆర్ఎస్. ఈ నెల 6వ తేదీన జరగబోయేటువంటి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ సామాజిక న్యాయ సంకల్ప సభకి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కరీంనగర్ వాసులందరినీ తెలియజేయడం జరుగుతుంది. సామాజిక తెలంగాణ కోసమే మా టీఆర్ఎస్ పార్టీ అనేది ముందుకు రావడం జరిగింది. మా ఎజెండా కూడా సామాజిక తెలంగాణనే. ఈ నెల 6వ తేదీన జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన కలలు కన్నటువంటి సామాజిక తెలంగాణనే ఇప్పుడు అక్క కూడా సామాజిక తెలంగాణ కోసం అన్ని వర్గాల వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల వారు సమాన అవకాశాలు, సమాన ఫలాలు అందాలని చెప్పేసి ఈ సామాజిక న్యాయ సంకల్ప సభను అక్క పెట్టడం జరిగింది. ఈ సంకల్ప సభను విజయవంతం చేసే దిశగా మనం అందరం అడుగులు వేయడం జరుగుతుంది. జిల్లా 4 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఈ సభను విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కరీంనగర్ ఇన్ఛార్జ్ అంకం శివరాణి. ఈ నెల 18న హైదరాబాద్ లో జరగనున్న జీఆర్ఎంబీ సమావేశం నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో జల వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ఉండటంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రతిపాదనలతో తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంపై మండిపడింది. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీశాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు హైదరాబాద్లో జరగబోతా ఉంది. ఎజెండా అంశాలు చూస్తూ ఉంటే ఈ జీఆర్ఎంబీ మీటింగ్ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే మీటింగ్ జరుగుతున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ కోసమే జీఆర్ఎంబీ పనిచేస్తున్నట్టుగా ఎజెండా అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎజెండా 2 రాష్ట్రాలకు సర్క్యులేట్ అయింది. దాదాపు వారం రోజులైంది ఎజెండా వచ్చి. తెలంగాణ ప్రభుత్వం కనీసం ఎజెండా వచ్చిన తర్వాతనైనా కళ్ళు తెరుస్తుందేమో అని నేను చూశాను. వారం రోజులైనా సోయి కూడా లేదు. అసలు ఆ ఎజెండా చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కడుపు మండిపోతుంది, రక్తం మరిగిపోతుంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆ ఎజెండా వస్తే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? అసలు తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే విధంగా, తెలంగాణకు సాగునీరు దక్కకుండా అంత కుట్రలతో కూడినటువంటి ఎజెండా వస్తే రేవంత్ రెడ్డి గుడ్డి గుర్రం పళ్ళు దోముతుండా, లేదు మొత్తం తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టదలుచుకున్నాడా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఇలా ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం తలపెట్టాలని చూస్తే ఎందుకు రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు?
రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేకనా, రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మగౌరవం లేకనా, రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించడం కోసమా, ఎందుకు మౌనం వహిస్తున్నాడు అని నేను తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రతిపక్షాల మీద అడ్డగోలుగా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పక్క రాష్ట్రం తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా కుట్రలు బన్నుతుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? మాట్లాడితే గుడ్లు బీక్తా, పేగులు మెడలేసుకొని తిరుగుతా అని ఒంటికాలు మీద లేనిపోని దానికి ప్రతిపక్షాల మీద విరుచుకుపడే నువ్వు తెలంగాణ జాతి ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను శాశ్వతంగా సమాధిగట్టేటువంటి విధంగా ఇవాళ పక్క రాష్ట్రం కుట్రలు చేస్తూ ఉంది. అది ఎజెండా మీదకి వస్తే ఎందుకు నువ్వు మాట్లాడతలేవు? అంటే చంద్రబాబు అంటే నీకు అంత భయమా, లేదా గురుదక్షిణ భక్త్యా? ఎందుకోసం మాట్లాడతలేవు? ఇవాళ నేను ఏది మాట్లాడినా మీలాగా వేగ్గా మాట్లాడడమో చిల్లర మాట్లాడడం మాకెప్పుడు అలవాటు లేదు. దిస్ ఈజ్ ద ఎజెండా. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ నెల 18వ తేదీన తలపెట్టినటువంటి ఎజెండా ఇది. దిస్ ఈజ్ ద ఎజెండా మినిట్స్. అన్ని రాష్ట్రాలకు, దీంట్లో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలకు అందరికి కూడా వచ్చినటువంటి దిస్ ఈజ్ అన్ అఫీషియల్ ఎజెండా. యూ కెన్ సీ ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని అంశాలు రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేసేటువంటి కొన్ని అంశాలు నేను మాట్లాడదలుచుకున్నా. ఎజెండా నంబర్ 18.3.6, ఇది పేజ్ నెంబర్ వచ్చేసి 15, 18.3.6. The following projects were taken up by the state of Telangana after bifurcation, and the projects are cleared by TAC during the year 2018 to 25. ఈ కింది ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడ్డాక కట్టుకున్నది, వాటికి టీఏసీ అనుమతులు ఇచ్చారు. ఏంటి అవి? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 240 టీఎంసీ, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 0.8 టీఎంసీ, చిన్న కాళేశ్వరం 4.5 టీఎంసీ, చెనాకా కొరాట 1.2 టీఎంసీ, మోడికుంట వాగు ప్రాజెక్ట్ 2.047 టీఎంసీ, కడెం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీ, ఇంటిగ్రేటెడ్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 67.5 టీఎంసీలు. సో ఈ ప్రాజెక్టులన్నిటికీ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యావ్ అడ్రస్డ్ MOWR, CWC ఫ్రమ్ టైమ్ టు టైమ్ డ్యూలీ ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ దీస్ ప్రాజెక్ట్స్ taken by the state of Telangana in Godavari Basin in violation of Act 2014 and requested to issue instructions to stop these projects and review the clearances of Kaleshwaram lift irrigation and other 6 projects by TAC, CWC, Government of India. Ani emantadu, the TAC clearances to the above projects may be reviewed. Ippudu kottagichudu gaadu. ఇప్పటికే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెస్తే ఈ ఇచ్చిన అనుమతుల్ని రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. జిఆర్ఎంబి వాడు ఎజెండాలో పెట్టేసిండు. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం కాదు, ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయండి, తెలంగాణ నోటికాడ బుక్క లాక్కోండి. ఇప్పుడు ఖమ్మంలో నీళ్లు నడుస్తున్నాయి, సీతారామ నీళ్లు ఇలా ఖమ్మం జిల్లాలో పారుతున్నాయి, సాగునీరు వస్తున్నాయి అంటే ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన అనుమతులు బీఆర్ఎస్ నిర్మించింది. అంటే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కాళేశ్వరంకు, సీతారామకు, అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే జిఆర్ఎంబి ఎజెండాలో పెట్టడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు జిఆర్ఎంబిలో రెండు రాష్ట్రాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చైర్మన్గా ఉంటే ఒకవైపు తెలంగాణ ఇంజనీర్లు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి జిఆర్ఎంబిలో ఈ ఎజెండా తయారైతుంటే తెలంగాణ ఇంజనీర్లకు పట్టి లేదా? తెలంగాణ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడా? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది? ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్కి ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జిఆర్ఎంబికి ఎక్కడిది? అంటే ఏం తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ, నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం.
మేము తెచ్చిన అనుమతులు రద్దు అవుతాయా? నాకు కొంచెం డిస్టర్బ్ అయితే ఉంటారు ఏమవుతుంది? తెచ్చిన అనుమతులు రద్దు అవుతాయా? ఈరోజు ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా మీరు అనుమతి తేలే, ఒక్క టీఎంసీకి మీరు క్లియరెన్సులు తేలే. మీరు వచ్చిన తర్వాత డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి. సమక్క బ్యారేజ్ డిపిఆర్ రిటర్న్ వచ్చింది, పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, వార్దా డిపిఆర్ రిటర్న్ వచ్చింది. ఒక్కొక్క ప్రాజెక్టులు వాపసు వస్తూ ఉన్నాయి. అప్పటికే సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి, ఒక టీఎంసీకి అనుమతులు తేలేదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు రద్దు చేయమని ఇప్పుడు ఎజెండాలోకి వచ్చేసింది. అంటే ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. నిద్రపోతున్నారా? మీకేమైనా సోయుందా? తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరు? ఒక అనుమతి దేకపోతిరి, ఆల్రెడీ పంపిన డిపిఆర్లు, సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు వాపస్ తెస్తిరి. అనుమతులు తెచ్చిన 7 ప్రాజెక్టులకు ఇవాళ నీటి కేటాయింపులు రద్దు చేయండి, టీఏసీ రద్దు చేయండి అని చెప్పి రాస్తాడు. అసలు అది ఎజెండాలో రావడమే ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈరోజు అంటే ఏమంటుండ్రు వాళ్ళు? ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి. అసలు చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటాడు? ఈ మధ్యకాలంలో మీరు గోదావరి బనకచెర్ల అంశం వచ్చినప్పుడు ఆయన గారు మాట్లాడతాడు. ఏమంటాడు? నేను ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు, నేను గోదావరి మీద ఏ ప్రాజెక్టును కూడా నేను అడ్డుకోలేదు అంటాడు. దిస్ ఈజ్ ద లెటర్ రిటర్న్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎన్నడు? 24 ఏప్రిల్ 2026. మొన్న ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం జిమ్ముతూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్ ఇది. ఈ లెటర్లో తమ్మిడిహట్టిని ఆపండి, సమ్మక్క ప్రాజెక్ట్ ఆపండి, సీతారామ ఆపండి, మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు ఆపండి అని 24 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటర్ ఇది. ఇవాళ ఈ ఎజెండాలో కూడా మీరు చూస్తే జిఆర్ఎంబిలో ఈ ఎజెండా ఎవరు పెట్టించిండ్రు? ఆంధ్రప్రదేశ్ ప్రపోజ్డ్. ఇందులో ఏం రాసిండ్రు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదన మేరకు ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో భాగంగా ఈ 7 ప్రాజెక్టులు మేము ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఎజెండాలోకి పెట్టినారు. అంటే నేను చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? ఈరోజు ఏ రకంగా జిఆర్ఎంబి ఎజెండాలు వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే తెలంగాణ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వచ్చింది. ఇవాళ మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మా ప్రాజెక్టులన్నీ ఆపండి అని చెప్పి మీ ప్రభుత్వం లేఖ రాస్తుంది. అంటే ఇవాళ మీరు మీ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. ఇవాళ మీరు తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. ఇది పోరాటాలతో తెచ్చుకున్నాం. నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్ళలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు. ఇంత జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. సీతారామ అంటే మొత్తం ఖమ్మం జిల్లాకు అన్యాయం చేయడం, కాళేశ్వరం అనుమతులను రద్దు చేయడం అంటే సగం తెలంగాణకు అన్యాయం చేయడం. హైదరాబాద్ మంచినీళ్ళు, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లా మొత్తం ఇవాళ నీళ్లు సాగునీటికి దూరం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది ఈరోజు. అదేవిధంగా గూడెం లిఫ్ట్ అంటే మంచిర్యాల జిల్లాకు నాకు అన్యాయం జరుగుతుంది. మోడికుంట వాగు అగైన్ ఖమ్మం జిల్లా, చిన్న కాళేశ్వరం శ్రీధర్ బాబు గారి నియోజకవర్గం. ఆనాడు 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్న అధికారంలో ఉన్న చిన్న కాళేశ్వరంకు మీరు అనుమతులు తేలే, మేము అనుమతులు తెచ్చినాం చిన్న కాళేశ్వరంకు. ఆ చిన్న కాళేశ్వరం అనుమతులు కూడా రద్దు చేయాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది. తెలంగాణ మౌనంగా దాని ఎజెండాలో చేరుస్తుంది. జిఆర్ఎంబి మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఆంధ్రప్రదేశ్. జిఆర్ఎంబి అంటే 2 రాష్ట్రాలు అందులో ఉంటాయి, 2 రాష్ట్రాల ఇంజనీర్లు ఉంటారు, కేంద్ర ప్రభుత్వ అధికారి చైర్మన్గా ఉంటారు. మరి తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నట్టు ఈ ఎజెండాలోకి ఎట్లా వచ్చింది? అంటే మీరు అంగీకరించిండ్రా? మీ అంగీకారంతోనే ఇది ఏర్పడ్డదా అని చెప్పి ఈరోజు మేము అడగాల్సి వస్తూ ఉంది. అంటే ముఖ్యంగా
ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కు రాజకీయాలతోనే ఈరోజు ఇది ఎజెండాలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్రం కలిసే ఈరోజు తెలంగాణ గొంతు కొయ్యాలని చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పాలి. దీనికి మీరు కూడా భాగస్వామ్యమా? తెలంగాణ ప్రయోజనాలు కాపాడే బాధ్యత తెలంగాణ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ఉందా లేదా? తెలంగాణ బీజేపీ ఎంపీలు మరి తెలంగాణ హక్కులు కాపాడడానికి ముందుకు వస్తారా రారా? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు జిఆర్ఎంబి అనేది కేంద్ర ప్రభుత్వంలో ఒక చిన్న పార్ట్, ఒక వృక్షానికి ఒక ఆకు లాంటిది. అసలు జిఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా నిర్దేశిస్తుంది? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ రోజు నేను నీటిపారుదల శాఖ మంత్రిగానే ఉన్నాను. కాళేశ్వరం అయినా సీతారామ అయినా ఈ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం జిఆర్ఎంబికి పంపింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కంప్లైంట్లు పెట్టింది. జిఆర్ఎంబి కూడా తన కామెంట్స్ను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. వీళ్ళందరి పరిశీలించిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం మనకు టీఏసీ ఇచ్చింది. టీఏసీ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కేంద్ర జలవనరుల శాఖ. టీఏసీలో ఆర్థిక శాఖ ఉంటుంది, కేంద్ర వ్యవసాయ శాఖ ఉంటుంది, కేంద్ర ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖ ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అతి కీలకమైన అన్ని విభాగాలు కూర్చొని అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అది టీఏసీ అనే ఒక ప్రాజెక్టుకి వచ్చిందంటే దేశంలోని అత్యంత ముఖ్యమైనటువంటి శాఖలు, ఆ శాఖాధిపతులు అందరూ కూర్చొని టీఏసీ ఇస్తారు. విశాఖను దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకుని రూపొందిస్తున్న ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో పరిశ్రమలు, పోర్టులు, పర్యాటకం, క్లీన్ ఎనర్జీ, ఏఐ డేటా సెంటర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర మొత్తం ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్మల్ జిల్లా పోలీసులు మరో ముందడుగు వేశారు. సైబర్ జాగృతి దివస్ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల సైబర్ అవగాహన పోస్టర్లను విడుదల చేసి ఆన్లైన్ మోసాల నుంచి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అదే సమయంలో పోలీసు సిబ్బంది వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, యువత కోసం ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల, ఐపీఎస్ తో పాటు బైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్ ఇన్స్పెక్టర్లు రవీందర్ నాయక్, దీపక్, సాయి కుమార్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఫోన్లో వచ్చి ఓటీపీలు ఇవ్వమని అడుగుతూ ఉంటారు కదా, దగ్గరికి రండి. తెలుసా మీకు? రీల్స్ చూస్తారా? రీల్స్ చూసినప్పుడు ఎవరో ఒకరు లైక్ చేయండి, లేకపోతే మీకు డబ్బులు వస్తాయి, ఇది నొక్కితే మీకు 100 రూపాయలు ఇస్తాను లైక్ చేస్తే అని అంటే మీరు నొక్కుతారు, మీ బ్యాంకులో డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. తెలుసా ఆ విషయం? ఎవరికైనా జరిగిందా? లేదా అలాంటి తర్వాత నొక్కితే ఇంకోసారి ఏమవుతుంది, మన ఫోటోలన్నీ తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి అవి రకరకాల ఫోటోలు మనకు పంపించి మీ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, బట్టలు లేకుండా ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని బెదిరించి డబ్బులు తీసుకోవడం, ఇలాంటివన్నీ ఎక్కువ అవుతుంది. అందుకని ఎవరన్నా అడిగి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ మిషన్ హరిత ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపొందించేందుకు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ స్పష్టం చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మొక్కల పెంపకాన్ని జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గౌడ సంఘం బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. సరూర్ నగర్ సామాజిక సంకల్ప సభకు సన్నాహాలు. హైదరాబాద్ కు బయలుదేరిన తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు. బీఆర్ఎంబీ సమావేశంపై బీఆర్ఎస్ ఆగ్రహం. తెలంగాణ జల హక్కులపై ప్రభుత్వం స్పందించాలని కేటీఆర్ డిమాండ్. విశాఖ ఎకనామిక్ రీజియన్ కు భారీ ప్రణాళిక. 9.5 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో సీఎం చంద్రబాబు సమీక్ష. సైబర్ జాగృతి దివస్ పోస్టర్ల విడుదల. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి షర్మిల సూచన. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.